మోంతా తుఫాన్ ముప్పు ఊహించిన దానికన్నా ఎక్కువగానే ఉంది అని చెప్పి వార్తలైతే వెలువడుతూ ఉన్నాయి. తీర ప్రాంతాలైతే అల్లకల్లోలంగా తయారవుతూ ఉన్నాయి. అయినా కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం వైపు నుంచి అయితే స్పష్టమైన ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని ప్రభుత్వం వరుసపెట్టి సమీక్షలు చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులను కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము అని చంద్రబాబు నాయుడు గారు మిగిలిన ప్రముఖులందరూ కూడా ఆ మానిటరింగ్ చేస్తున్నటువంటి ఫోటోలు కూడా బ్రహ్మాండంగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అండ్ ఈ తుఫాను ఎఫెక్ట్తో రవాణా కూడా స్తంభించిపోయింది. పలు రైళ్లు రద్దయ్యాయి, విమానాలు రద్దయ్యాయి. అత్యవసరమైతే తప్ప బయట అడుగు పెట్టద్దు అనే హెచ్చరికలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. విశాఖతో ఉన్న తీర ప్రాంతం వెంబడి విపరీతమైన గాలులు అండ్ ఈరోజు రేపు కుండపోతతో వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు జనాలను బై డిఫాల్ట్గానే భయపెడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని 17 జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈరోజు రాత్రి లేదా బుధవారం తెల్లవారుజామున కాకినాడ దగ్గర లేదా తుని దగ్గర తీరం దాటుతుంది తుఫాన్ అయితే అని చెప్పైతే వాతావరణ శాఖ చెబుతూ ఉంది. విపరీతమైన గాలులు, వర్షాలు, అన్ని రవాణాలు స్తంభించిపోయాయి. సో ఈ రాయలసీమ జిల్లాలకు కూడా కొన్నిటికి ఆరెంజ్ అలర్ట్, ఫుల్గా వర్షాలు పడతాయి అని, తెలంగాణలోని 8 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ప్రభుత్వం ప్రజలకు చెబుతున్నది ఒకటి, అన్ని చర్యలు తీసుకున్నాం, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం, వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మీరెవరూ భయపడకండి, ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంది అని ప్రభుత్వ పెద్దలు విస్పష్టంగా అయితే చెబుతూ ఉన్నారు. సరే, ఈ తుఫాన్ ఎలాంటి ఫలితం ఇస్తుంది, లాస్ట్ కంటే ఎలాంటి నష్టాన్ని మిగులుస్తుంది, ప్రభుత్వం చెప్పినట్లు నష్టాన్ని చాలా వరకు కంట్రోల్ చేస్తారా అన్నది చూడాలి. బట్ సముద్ర పాలలు ఎగసిపడుతున్నటువంటి ఫోటోలు, ఈదురు గాలులు, ఆర్కే బీచ్ దగ్గర అయితే సుమారుగా కోతకు గురైంది. ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగి పెద్దదై ఈ సాయంత్రానికి ప్రచండ రూపం దాలుస్తుంది అని చెప్పి కథనాలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయోగాలు చేయకండి, రోడ్ల మీదకు బాగుంటే అనవసరంగా వచ్చి ఏమైనా పనులున్నా కాసింత వాయిదా వేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లు పెట్టారు, ప్రభుత్వానికి, అధికారులకు కాంటాక్ట్ చేయండి. జాగ్రత్తగా ఉండండి.